హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అపర్ణ కంచర్ల. సో ఆల్రెడీ మనం కెమికల్ బాండింగ్లో షార్ట్ ఆన్సర్స్లో ఉన్నామండి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇన్ కెమికల్ బాండింగ్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ బోత్ ద ఇయర్స్ మీకు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 2 yearsలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ హైడ్రోజన్ బాండింగ్ అనేది. అలాగే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదమ్మా, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ అండ్ ఎంసెట్లో కూడా మనకి హైడ్రోజన్ బాండ్ రిలేటెడ్ బిట్స్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్. ఇందుకే హైడ్రోజన్ బాండింగ్ అన్నాం అంటే ఏంటి? సో హియర్ ఎ బాండ్ ఈజ్ జనరల్లీ జనరేట్ ఇన్ బిట్వీన్ 2 elements. అంతేనా? ఏవైనా 2 elements మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల జనరేట్ అయ్యే ఒక న్యూ బాండ్ని ఏమంటున్నాము, ఒక న్యూ రిలేషన్ని బాండ్ అని మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ అంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ అయానిక్ లేదా కోవలెంట్. సో కోవలెంట్ ఏంటమ్మా, బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ ఎ బాండ్ ఈజ్ జనరేట్ ఇన్ బిట్వీన్ 2 elements. ఏవైనా 2 elements మధ్య షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ వల్ల జనరేట్ అయితేనేమో కోవలెంట్ బాండ్ అంటాం. అదే అయానిక్ అంటే ఏంటి, డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ చార్జెస్ ఏ బాండ్ ఈజ్ జనరేట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్. సో వాట్ అబౌట్ హైడ్రోజన్ బాండ్? హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి? సో హియర్ టు స్టడీ ద హైడ్రోజన్ బాండ్, the force of attraction between, సో ఏదో ఒక ఫోర్స్ అంటే ఉండాలి అంతేనా. అయానిక్లో పాజిటివ్ నెగిటివ్, కోవలెంట్లో 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ తీసుకొని మనం బాండ్ని జనరేట్ చేసాం. అంటే ఏవైనా 2 ఆటమ్స్ మధ్య లేదా ఎలిమెంట్స్ మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉండాలి. ఆ ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అనేది మెయిన్ అమ్మ. సో డెఫినేషన్ మాత్రం బై హార్ట్ చేయకండి అన్న, చెప్పేటప్పుడు వింటే చాలా బాగా వచ్చేస్తుంది. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ లెస్ ఎలక్ట్రో positive atom to high electro negative atoms. సో హై ఎలక్ట్రోనెగటివిటీ ఎగ్జిబిట్ చేసే ఆటమ్స్కి అండ్ లెస్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ని ఎగ్జిబిట్ చేసే ఆటమ్స్కి మధ్య ఉండే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమంటున్నామా, ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. దట్ బాండ్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ద డెఫినేషన్. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్, ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది ఎవరి మధ్యలో, ద లెస్ ఎలక్ట్రోపాజిటివ్ ఆటమ్, తక్కువ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఉన్న ఆటమ్స్కి, అండ్ హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్కి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది, లీడ్ టు ఫార్మ్ a new bond is called hydrogen bonding. Here మనం ఇందాక మాట్లాడుకున్నాం అయానిక్ కోవలెంట్ కంపారిజన్ గురించి ఒక చిన్న పాయింట్ రాసుకోవచ్చు. ఏమని, ద ప్రొడ్యూస్డ్ హైడ్రోజన్ బాండ్ ఈస్ వెరీ వీక్ వన్ కంపేర్డ్ టు అయానిక్ అండ్ కోవలెంట్. సో అయానిక్ కోవలెంట్ ఎలా, బై షేరింగ్ ఎలక్ట్రాన్స్, డిపెండ్స్ ఆన్ ఛార్జ్, అవునా. సో ఈక్వల్గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇక్కడ ఏంటమ్మా, ఒకటేమో తక్కువ ఉంది, ఒకటేమో ఎక్కువ ఉంది. అంటే లిబరేట్ ఈజీగా మనం H+ని తీసేసుకోవచ్చు బికాజ్ ఇట్ ఈస్ ఎ వీక్ బాండ్ అండి. సో దాన్ని బేస్ చేసుకొని ఏమి రాయొచ్చు ఇక్కడ, హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఎ వీక్ కంపేర్డ్ టు అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్. మనం కోవలెంట్ బాండ్ని అయానిక్ బాండ్ని స్టడీ చేసినట్లయితే when compared with covalent and ionic, hydrogen bond is too weak అని మాట్లాడుతున్నారు. And next one is, it is represented by dotted lines అండి. జనరల్గా బాండ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తామా, ఇలా ఒక లైన్ మెన్షన్ చేస్తారు, అవునా. CH3 సింగిల్ బాండ్ CH2 ఇలా మెన్షన్ చేస్తాము.
లేదు నేను ఒక పాజిటివ్ నెగిటివ్ అన్నాను కాబట్టి హెచ్ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ గివ్స్ హెచ్సిఎల్, ఇంతేనా మెన్షన్ చేసేది. సో ఇలా ఉంటుంది బాండ్స్ అనేవి. బట్ ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ దట్ బాండ్ మస్ట్ బి రిప్రజెంటెడ్ బై డాటెడ్ లైన్స్. మా బాండ్ రిప్రజెంటెడ్ బై dotted lines. And next, the bond energy 10 to 15 kilojoules per mole. 10 to 15. సో ఈ పాయింట్ మీకు గుర్తు లేకపోతే రాయనక్కర్లేదండి, జస్ట్ డెఫినిషన్ రాయాలి. ఏంటమ్మా డెఫినిషన్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ less electropositive atoms to high electronegative atoms to lead ఎందుకోసం ఉంది ఆ అట్రాక్షన్ అనేది? to generate a new bond. That bond is called hydrogen bond. It is a weak bond. weak bond అని రాసినా సరిపోతుంది ఇవి గుర్తు లేకపోతే, డల్లర్స్. అండ్ నెక్స్ట్ it is represented by, ఎలా రిప్రజెంట్ చేస్తాము? డాటెడ్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తారు. బాండ్ ఎనర్జీ ఎంతండి? 10 to 15 kilojoules per mole. Again, the hydrogen bond is classified into two types. Hydrogen bond is classified into two types. What are those? 10th లో కూడా వస్తుంది. First one is intermolecular hydrogen bonding. Second one is intramolecular hydrogen bonding. So what is meant by inter and what is meant by intra చదివితే క్వశ్చన్ అయిపోతుందన్న. ఇంటర్ మీన్స్ మనం చదువుతుంది ఇంటర్మీడియట్ అయినా, సో ఎన్ని ఇయర్స్ చదువుతున్నాం ఇంటర్మీడియట్? 2 years. ఇట్స్ ఎ కోర్స్ ఇన్ కంప్లీటెడ్ ఇన్ 2 years. ఇట్స్ కాల్డ్ ఇంటర్, అవునా? సో హియర్ ఆ వర్డ్ గుర్తుపెట్టుకున్నామా, ఇంటర్ అంటే 2 సంవత్సరాలు. So here intermolecular hydrogen bonding means a bond, a hydrogen bond is formed in between two atoms. మా ఏవైనా 2 atoms మధ్య లేదా 2 ఎలిమెంట్స్ మధ్య ఒక న్యూ బాండ్ అనేది కనుక జనరేట్ అయితే హైడ్రోజన్ బాండ్, దట్ మస్ట్ బి కాల్డ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఇక్కడ నేను షార్ట్ ఫామ్ రాస్తున్నానమ్మా. ఇన్ బిట్వీన్ 2 atoms or elements. ఇంట్రా డిఫరెన్స్ కోసం రాస్తున్నాను నేను ఇలాగా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటున్నాం. ద హైడ్రోజన్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఇక్కడేమో ఇన్ బిట్వీన్ అంటున్నారు, ఇక్కడేమో ఇన్ ద సేమ్ మాలిక్యూల్. ఒకటే మాలిక్యూల్లో జస్ట్ బై రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్, చిన్న చిన్న ఆటమ్స్ యొక్క రీఅరేంజ్మెంట్ వల్ల మనకి ఒక హైడ్రోజన్ బాండ్ కనుక జనరేట్ అయితే సేమ్ మాలిక్యూల్లో, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రామాలిక్యులర్. సో మనకి బ్రెయిన్లో ఇంటర్ అనగానే ఏం గుర్తు రావాలి? ఇన్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఇంట్రా అనగానే ఏం గుర్తు రావాలి? ఇన్ ద సేమ్ మాలిక్యూల్, ఒకే మాలిక్యూల్లో న్యూ బాండ్ జనరేట్ అవుతుంది హైడ్రోజన్ బాండ్ అనేది. ఓకే, సో ఫర్ ఇంటర్మాలిక్యులర్ definition ఏమవుతుందమ్మా? హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms or 2 elements is called intermolecular hydrogen bonding. Example, HF, H2O and H3 etc. మీరు ఇలా రాసి వదిలేసినా పర్లేదండి, లేదా ఎగ్జాంపుల్స్ మేము ఇంకొంచెం క్లాసిఫై చేస్తాము అన్నవాళ్ళు ఎగ్జాంపుల్ 1 అంటే మనం హైడ్రోజన్ బాండ్ మాట్లాడుతున్నాం కాబట్టి డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తే బాగుంటుందండి. ఆల్రెడీ చెప్పాం, ఏమని చెప్పాం డెఫినేషన్? అకార్డింగ్ టు డెఫినేషన్ లెస్ ఎలక్ట్రోపాజిటివ్ కాబట్టి హెచ్ పైన డెల్ ప్లస్ రిప్రజెంట్ చేయండి. ఫ్లోరిన్ అంటే హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి నెగిటివ్ సైన్ రిప్రజెంట్ చేయండి నాన్న, ఇలా రిప్రజెంట్ చేయాలి.
And example 2, H2O. సో మనకి తెలుసు హైడ్రోజన్ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ సైన్ పెట్టుకోండి, అండ్ రిమైనింగ్ ఆటమ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఏ ఉన్నా కూడా నెగిటివ్ సైన్తో రిప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఫర్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంట్రామాలిక్యులర్. ఇక్కడ చూడండి రెండు హైడ్రోజన్ వేరు, ఫ్లోరిన్ వేరు. ఇక్కడ హైడ్రోజన్ వేరు, ఆక్సిజన్ వేరు. అలాగే నైట్రోజన్ వేరు అండ్ హైడ్రోజన్ వేరు. టూ డిఫరెంట్ తీసుకొని కనుక మనం బాండ్ని జనరేట్ చేస్తేనేమో ఏమని మాట్లాడుతున్నాము, ఇంటర్మాలిక్యులర్. రెండు ఇన్వాల్వ్ అయినాయి, సపరేట్గా తీసుకొని బాండ్ని జనరేట్ చేశాడు. ఇన్ కేస్ ఆఫ్ intramolecular, in case of intramolecular, what is the definition andi? ఏ రాస్తారు definition? Hydrogen bond is formed in the same molecule. ఒకే molecule లో hydrogen bond కనుక జనరేట్ అయితే that must be called as intramolecular hydrogen bonding అంటున్నాం. Example is ortho nitrophenol. సో ఎగ్జాంపుల్ కూడా బట్టి పట్టదు నాన్న, ఆర్థో నైట్రోఫినాల్. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆర్గానిక్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. బెంజీన్ రింగ్ ఉంటేనే మనకి ఆర్థో, పారా, మెటా అనేవి వస్తాయి. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను నాన్న. బెంజిన్కి ఫస్ట్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ని పారా పొజిషన్స్ అంటాం. అండ్ సెకండ్ ఆర్థో, థర్డ్ మెటా, ఫిఫ్త్ వన్ ఆల్సో మెటా, అండ్ సిక్స్త్ వన్ ఆర్థో. ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఆర్థో నైట్రో అన్నాం. నైట్రో అంటే మీకు ఏం తెలిసినా, NO2. ఫీనాల్ ఎప్పుడు వస్తుంది మనకి, ఆల్. OL అంటే ఏంటి, ఆల్కహాలిక్ గ్రూప్. ఆల్కహాలిక్ గ్రూప్ ఏంటి, OH. అంటే మనం తీసుకున్న ఈ బెంజిన్ రింగ్లో ఒక OH గ్రూప్ ఉండాలి, ఒక NO2 గ్రూప్ ఉండాలి. సో ఎలా రాసుకోవచ్చు నాన్న, ఆర్థో పొజిషన్లో మాత్రం ఎవరు ఉండాలి, కంపల్సరీ NO2 ఉండాలి. సో NO2. అండ్ ఆల్కహాల్ అన్నాం కాబట్టి ఆల్, ఫీనాల్ అన్నాం కాబట్టి OH. బెంజిన్కి OH ఉంటే దాన్ని ఫీనాల్స్ అని పిలుస్తారండి. ఫీనాల్ అంటే ఇలా అమ్మ, బెంజిన్ పవర్లో OH ఉంటే ఫీనాల్ అంటాం. అలాగే CHO ఉంటే బెంజాల్డిహైడ్, COOH ఉంటే బెంజోయిక్ యాసిడ్. అలా మన ఫంక్షనల్ గ్రూప్ని వేస్ట్ చేసుకొని నేమ్స్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా ఆర్థో నైట్రో అన్నారు కాబట్టి ఆర్థో పొజిషన్లో నైట్రో కాంపౌండ్ని మనం మెన్షన్ చేసాము. ఇంతకీ మరి హైడ్రోజన్ బాండింగ్ ఏంటి? హైడ్రోజన్ బాండింగ్ చూడండి ఒకసారి. ఈ NO2 ఏదైతే ఉందో దాన్ని ఎలా రాసానమ్మా, N డబుల్ బాండ్ O సింగిల్ బాండ్ O రాసాను. ఇక్కడ ఉన్న OHని O సింగిల్ బాండ్ H. ఈ NO2లో ఉన్న ఆక్సిజన్, ఇక్కడ ఆల్కహాలిక్ గ్రూప్లో ఉన్న హైడ్రోజన్, రెండింటి మధ్య ఒక న్యూ బాండ్ అనేది జనరేట్ అయింది. దాన్ని నేను ఇక్కడ డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేశాను చూడండి అమ్మ. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోజన్ బాండింగ్. సో మనం ఇదంతా రాయనక్కర్లేదు, జస్ట్ ఈ బాక్స్లో నేను మెన్షన్ చేసిన ఈ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ అని చెప్పేసి దట్ ఈస్ అబౌట్ హైడ్రోజన్ బాండింగ్.